అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనందరం చదువుదాం. అందరం చదువుదాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఈ యొక్క చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఇప్పటికే మనం చాలా వరకు జ్ఞాపకం చేసుకున్నాం. మరి యవనస్తులుగా యవన కాలంలోనే ఈ యవనేచ్ఛల నుండి మనం దూరంగా పారిపోవలసిన వారు ఉంటున్నాం. మరలా చెప్తున్నాను, మీరందరూ రక్షించబడ్డారా? మీరందరూ సాక్ష్యాలు చెప్పారు కదా, రక్షణ పొందినట్టేనా? రక్షణ పొందారు కదా, మరి ఎందుకు ఆరాధన చేస్తలేదు మీరు దేవుడి దగ్గర? ఆదివారం మరి ఎందుకు ఆరాధన చేస్తలేదు? చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందో మీకు ఈజీ, చాలా చెప్పబడిన మాటలే చెప్తున్నాను. అందుకని మీకు కొత్త ఏం చెప్తలేదు కదా. మీరు రక్షణ పొందారు కాబట్టి తప్పక దేవుడిని స్తుతించాలి. రక్షించినందుకు కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి కదా. దేవుడు ప్రభా మమ్మల్ని రక్షించావు, మా జీవితాన్ని మార్చావు, మా పాపములు క్షమించావు, ఈరోజు వాక్యం ద్వారా ఇలా మాట్లాడావు, నీకు వందనాలు తండ్రి అని దేవుడిని స్తుతించడానికి ఎందుకు నోరు తెరుస్తలేదు? మీరు నోరు తెరవలేనంత కాలము కూడా మీరు సాతాను యొక్క బంధకాల్లో ఉన్నట్టే. ఎందుకంటే సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ దేవుడి గురించి నువ్వు నోరు తెరవద్దు. ఎక్కడ నువ్వు దేవుడి గురించి నోరు తెరవకూడదు. అందుకనే మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా దేవుడిని స్తుతించడము కానీ, లేక మనం దేవుడి గురించి చెప్పే విషయంలో కానీ మనం నోరు తెరవం. మనం నోరు తెరవకపోతే మనం ఇతరులకు ఎలా చెప్పగలుగుతాం? అసలు నువ్వు దేవుడి మందిరంలోనే దేవుడిని స్తుతించలేకపోతే ఇంకెక్కడ నోరు తెరుస్తావు? నువ్వు బయటికి వెళ్తే నోరు తెరవగలవా? కాబట్టి సాతాను చాలాసార్లు ఈ దయ్యం ఏం చేస్తుందంటేనంట, మాటలు రాకుండా చేస్తుందట. మీకు మాట చూపిస్తాను. యేసు ప్రభువారు ఆ దినాలలో ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చారట. ఈ దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చినప్పుడు ఈ దయ్యము వీడిని ఏం చేసిందో ఒక మాట మీకు చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 32, 33 వచనాలు. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహముల నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెట్టి నిట్టూర్పులు విడిచి ఎఫ్రాతా అని వానితో అని చెప్పాను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. సో తెరవబడుమని అర్థం అన్నమాట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని దగ్గరికి ఒక చెవుడువాడు, వినలేనివాడు, రెండవదిగా నత్తివాడు, వీడిని తీసుకొచ్చారు. ఎప్పుడైతే వీడిని దేవుడి దగ్గర తీసుకొచ్చారో యేసు ప్రభువారు వాడిని బాగు చేసిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దయ్యము ఏం చేయగలదట? ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. దయ్యం పట్టిన వాడిని ఏం చేసిందట? చెవిటివాడిగా చేసిందంట, నత్తివాడిగా చేసిందంట. చూడు, అందుకనే దయ్యం కొన్నిసార్లు మన నోటి నుంచి మాటలు రాకుండా చేస్తుందట. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి, మరి ఆయన బిడ్డలుగా చేయబడ్డాం కాబట్టి తప్పక మనం నోరు తెరిచి మాట్లాడాలా.
మనం నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించాలి. అలాగే చేయలేదు అంటే మన నోటిని సాతానుడు మూసివేశాడు. సరే, మందిరంలో వచ్చినప్పుడు మాత్రమే నోరు తెరం, మనం లోకంలో నోరు తెరుతాం. అన్ని విషయాలు మిమ్మల్ని మాట్లాడమంటే ఎన్ని విషయాలు మాట్లాడతారు, ఎన్ని చెప్తారు. వాగడం అంటే మాట్లాడడం మొదలుపెట్టారంటే దానికి స్టాప్ అనేది ఉండదు. మీరు ఎంతసేపైనా మాట్లాడతారు. లోకంలో అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు? తప్పక దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు మీ జీవితంలో చేసిన రక్షణ కార్యానికి ఆయన్ని స్తుతించకపోతే ఇంకేటి కారణం? మరి మనం దేవుని బిడ్డలం ఎలా చెప్పబడతాం? అందుకనే తప్పక మనం దేవుని బిడ్డలం కాబట్టి ఆయన్ని తప్పక మనం ఆరాధించాలి, ఆరాధన చేయాలి. ఒక్కసారి భయం వేస్తుంది, 2 సార్లు భయం వేస్తుంది, ఇంక అక్కడి నుంచి భయం ఉంటుందా పోద్దా? నోరు తెరవలేనంతసేపు భయం. అమ్మో నాకు భయం, నాకు భయము, భయం అన్నప్పుడు ఆ భయంలాగా ఉండిపోద్ది. ఒక్కసారి నోరు తెరిచారనుకోండి ఆ భయం పోతుంది. అలాగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించవలసిన వారుగా తప్పక మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్నవారు కాదు, ఒకప్పుడు సండే స్కూల్ స్టూడెంట్స్ మీరందరూ, అంతేనా? మీరందరూ సండే స్కూల్ పిల్లలు. ఇప్పుడు సండే స్కూల్ పిల్లల దగ్గర ఏ స్థాయికి వచ్చారు? యవనస్తులుగా అయ్యారు. ఇప్పుడు యవనస్తుల స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తారు? ఇంకా యవనస్తుల స్థాయి దాటిపోయిందనుకో ఇంకే స్థాయిలోకి వెళ్తారు, పెద్దవారి జాబితాలోకి వెళ్ళిపోతారు. ఇంకా మీకు పెళ్ళి చేసేసారంటే ఇంక యవన స్థాయికి మీ చదువులు అయిపోయాయంటే, ఇంక పిల్లలు అయిపోయాయంటే మీరు పెద్దోళ్ళు అయిపోయినట్టు. ఇంక పెద్దోళ్ళు అయ్యారంటే ఇప్పుడు నుంచి ఏం చేయాలి? మీరు చిన్నప్పుడు యవనస్తులుగా ఉన్నది ఏదైతే మీరు విన్నారో నేర్చుకున్నారో అక్కడి నుంచి మీరు ఏం చేయాలా? పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు మీరు చెప్పేవాళ్ళగా అయిపోతారు. అవునా లేదా? అవుతారు అవరా? ఒకసారి ఏం జరిగిందంటే ఆ స్కూల్లోనే చదువుకున్నాడు హై స్కూల్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాడు, తర్వాత డిగ్రీ అయిపోయింది, బీఈడీ చేశాడు, ఉద్యోగం కూడా వచ్చింది, టీచర్ పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ కూడా ఎక్కడైతే ఆయన మొట్టమొదటిగా ఏ స్కూల్లో అయితే చదివాడో ఆ స్కూల్లోకే పోస్ట్ వచ్చింది, అక్కడికే వచ్చాడు. ఆ స్టూడెంట్స్ ఉండగానే ఉంటారు కదా పిల్లలు, ఆయనకి చదువు చెప్పిన టీచర్స్ అక్కడ ఉన్నారు ఇంకా కొద్దిమంది. అప్పుడు వాళ్ళు అన్నారు, రే చూడరా మా స్టూడెంట్ నువ్వు, ఈరోజు మాతో పాటు నువ్వు టీచర్ అయిపోయావు, సమానం అయిపోయావు. ఇప్పుడు మా దగ్గర చదువుకొని మా దగ్గర పెద్దోడు పోయి మా కళ్ళిద్దరు కూడా ఇప్పుడు మా స్కూల్కే మళ్ళీ నువ్వు టీచర్గా వచ్చావురా అంటే నువ్వు కూడా మాలో బోధకుడు బోధించేవాడు అయిపోయావు. చూడు, అది ఇప్పుడు మీరు కూడా ఏమైతే వింటున్నారో, ఇప్పుడు ఏమైతే చేస్తున్నారో రేపు ఇవన్నీ మీరు చెప్తారు. ఇలా ఉండిపోతారేంటి? ఉంటారా మీరు? రేపు మీరు కూడా దేవుని యొక్క ఇంట్లో పరిచర్య చేయాలి కదా. సండే స్కూల్ టీచర్స్ అని, యవనస్తులుగా టీచర్స్ అని, లేకపోతే సండే స్కూల్ కానీ పరిచారకులని, దేవుని యొక్క బాధ్యతలన్నీ మీవే. రేపు ఎవరు చేస్తారు ఈ దేవుడి పరిచర్య? ఎవరో వచ్చి చేస్తారనుకుంటున్నారా ఏంటి మీరు? మనకెందుకులే, ఎవరో వస్తారు, ఎవరో చెప్పేస్తారు, ఎవరో పోతారు అనుకుంటున్నారా? ఎవరు వస్తారు? ఎవరో రారు. మన దగ్గర నుంచే పుట్టాలి, మనమే తయారవ్వాలా. అర్థమైందా? మనం తయారవ్వకపోతే ఇంకెవరిని తయారు చేస్తాం? ఒకవేళ ఎక్కడి నుంచి ఇంకో వ్యక్తి వచ్చాడు అనుకో, ఆయన ఎక్కడో పెరిగాడు, ఎక్కడో ఆ పద్ధతులు తెలుసుకున్నాడు, అక్కడికి వచ్చి ఎక్కడ బోధిస్తూ ఉంటే మనకెలా కనపడుతుంది? ఇదేంటి ఇలా చెప్తున్నాడు ఈయన, మనకేమి ఎలా చెప్పారు, ఇప్పుడేమి ఈయన ఇలా చెప్తున్నాడు అని మనకేమవుతుంది? ఇప్పుడు కలవరం వస్తుంది. అందుకనే ఎవరో వచ్చి మనకు బోధించే కంటే మనమే మనంగా దేవుడు మనల్ని వాడుకునే దాన్ని బట్టి మనం ఉపయోగపడాలి. కాబట్టి మనం తయారవ్వాలా. అలా ఇప్పటికిలా ఉండిపోరు. కాబట్టి ఇది ఇప్పటి నుంచే మీరు నేర్చుకోవాలా. ఇంక ఇప్పుడు నోరు తెరవలేదనుకో, రేపు మళ్ళీ ఇంక అప్పుడు మేము ఆరాధన చేయలేదు, ఇప్పుడు ఆరాధన చేయం. అది యవన కాలంలో రాలేదనుకోండి, ఇప్పుడు మీకు రాలేదనుకోండి, పెళ్ళి అయిపోతే చూద్దాంలేండి, మా చదువు అయిపోయిన తర్వాత చూద్దండి, ఇప్పుడు లేని అప్పుడు వస్తుందా? రాదు. అందుకనే ఇప్పటి నుంచే మీరు నేర్చుకోవాలా. మేము ఇప్పటి నుంచి ఆరాధన చేసేవాళ్ళని తెలుసా? గ్రేస్ నీకు ఎంత వయసు? 11 వెళ్ళి 12 వచ్చింది అంటే నీ వయసులో నుంచే రక్షణ పొందాను నేను. అప్పటి నుంచే ఆరాధన చేశాను తెలుసా? నేను 12 సంవత్సరాల వయసులో నుంచే నేను ఆరాధన చేశాను. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. సండే స్కూల్ స్టూడెంట్ అంటే మా దగ్గర అప్పుడు మా రోజుల్లో ఎలాగుండేది తెలుసా? మామూలుగా ఉండేవాళ్ళం కాదనమాట. మాకు బైబిల్ కంఠోపాఠంగా నేర్పించేసేవారు.
అందుకనే మాకు బైబిల్ ఎలా తెలుసు అంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి ఎన్ని కథలు చెప్పేవారో, ఎన్ని వీబీఎస్లో, ఇంకా సండే స్కూలు వీబీఎస్లో, ఇంక వీబీఎస్లో కానీ ఖచ్చితంగా మీరు 5 వీబీఎస్లు కానీ చూస్తే బైబిల్ అంతా మీకు వచ్చేసినట్టే. అంత బోధించేస్తారు వీబీఎస్లో. సరే, 5 థీములు ఉంటాయి. 5 థీముల్లో 5 రకాల పాఠాలు ఉంటాయి. ఒక్కొక్క థీమ్కి 10 పాఠాలు. కేజీలో కానీ, జూనియర్లో కానీ, సీనియర్లో కానీ. మీరు అందరూ వెళ్ళారు కదా వీబీఎస్కి. సరే, నేను అంటే నా చిన్నప్పటి నుంచి మరలా నేను సేవకి వెళ్ళేంతవరకు వీబీఎస్ను మర్చిపోలేదు. ఇంక నేను సేవకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను వీబీఎస్ స్టూడెంట్ని కాదు, ఇక నన్ను స్టూడెంట్లోనే తీసేశారు. నువ్వు వీబీఎస్, నువ్వు స్టూడెంట్వి ఏం కాదు, నువ్వు పరిచారకుడివి. ఇక్కడ సర్వింగ్ చేయాలా, వంటలు వండాలా, సహాయం చేయాలా అని ఇక నన్ను స్టూడెంట్గా తీసేశారు. ఏదైతే చిన్నప్పుడు అంటే మన యొక్క సహవాసంలో దేవుని సేవకులకంటూ పాస్టరల్ ట్రైనింగ్ అయ్యే అవకాశం ఏమి ఉండదు. మనకు బయటోళ్ళలాగా పాస్టరల్ ట్రైనింగ్ వెళ్ళి పాస్టర్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను పాస్టర్ నేను చెప్పుకోవడానికి అలాంటి డిగ్రీలు ఏమి మన దగ్గర ఏమి ఇవ్వరు. నువ్వు సేవకుడు అవ్వాలి అంటే మొట్టమొదటిగా దేవుడు నిన్ను పిలువబడిన వాడై ఉండాలి. నువ్వు దేవుని చేత పిలువబడిన తర్వాత నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సేవ కొరకే ప్రతిష్ఠించుకోవాలా, సమర్పణ చేసుకుని వచ్చేయాలా. దేవుని యొక్క మందిరములో నీకు సేవ నేర్పిస్తారు. అంటే సేవ అంటే ఏంటో తెలుసా? అక్కడ ఏం నేర్పించరు. మందిరంలో ఉన్న పనులన్నీ చేయడం నేర్పిస్తారు. మందిరంలో ఏమంటాయి? తొడ్డం, కడగడం, ఉతకడం, పని చేయడం. ఇదే పని. మందిరంలో పని ఏంటంటే ఇది. ఇంకా వారానికి ప్రతిసారి అంటే వారానికి 3 మీటింగులు ఉండొచ్చు, 4 మీటింగులు ఉండొచ్చు. బైబిల్ స్టడీ ఉంటుంది, ప్రార్థన కూడుకుంటుంది, గృహ కూడుకుంటుంది. ఎక్కడైనా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడితే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడతారు. ఇలా ఈ మీటింగుల్లో అంటే విన్న వాక్యము, రెండవది చిన్నప్పటి నుంచి ఏమైతే నేర్చుకున్నామో ఆ వాక్యము అప్పుడు జ్ఞాపకం అప్పుడు అలవాటు అయిపోద్ది అనమాట. అంటే ఎలాగంటే ఇదే వాక్యం మా గుర్తుండిపోద్ది. ఇంకెక్కడికి వెళ్ళి మేము బోధించక్కర్వద్దు. బైబిల్ని మా హృదయంలో ఎలాగైపోద్ది అంటే ఇన్ని వర్తమానాలు విని చిన్నప్పటి నుంచి బైబిల్ గురించి చెప్తుండే విన్నాం కాబట్టి ఇంకా వాక్యము హృదయంలో ఉండిపోద్ది అన్నమాట. హృదయంలో ఉండిపోద్ది. అందుకనే ఏది చెప్పాలో ఎలా చెప్పాలి అనేది వాక్యము మాకు తెలుసు. అంటే వాక్యము చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం కాబట్టి అది అలవాటు అయిపోద్ది అనమాట. అందుకనే వాక్యాన్ని బోధించడం కొరకు ఎక్కడికో వీళ్ళు నేర్చుకోవాల్సిన అక్కర్లేదు. మన గురువు ఎవరో తెలుసా? యేసుప్రభువారే. అదే కదా మన బోధకుడు ఎవరు అంటే యేసుప్రభువారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే మనకు బోధ అంతా అంటే ఎలా చేయాలో అన్నీ నేర్పించగలుగుతాడు. అంతే, మేము అలాగే నేర్చుకున్నాం. మేము ఎక్కడికో వెళ్ళి ఏదో సర్టిఫికేట్ తెచ్చుకొని మేము పాస్టర్ అని చెప్పుకోవడానికి మాకు అలాంటిది ఏమీ లేదు. దేవుని యొక్క మందిరంలో సేవా తర్ఫీదుని ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏమైతే దేవుడి వాక్యం చిన్నప్పటి నుంచి విన్నామో మేము అంతేకాకుండా ఇప్పుడు మేము సేవకు వచ్చిన తర్వాత లేకపోతే పరిచారకులు కూడుకున్నప్పుడు వారి వాక్యం ఏం చెప్పారో అవన్నిటినీ మేము తలపోసుకుంటూ దేవుణ్ణి అడుగుతాం. అలా ప్రభా ఇప్పుడు మేము ఏ వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి అని దేవుణ్ణి అడిగితే ప్రభు ఒక తలంపిస్తాడు. ఇదిగో ఈ మాట చెప్పు. ఆ మాట చెప్పడానికి ఆ మాటకు తగిన మరి బైబిల్ ఇంకెక్కడెక్కడ ఉన్నారు, ఎలాగున్నారు, ఇవన్నిటిని మేము సిద్ధం చేసుకుంటాం అన్నమాట. దేవుడు ఒక్క మాట ఇస్తే ఆ మాటను బట్టి ఎక్కడెక్కడ మరలా ఎలాగున్నారు, ఎలా చేయాలి అనే విషయాలన్నింటినీ దేవుడు మాకు జ్ఞాపకం చేస్తాడు. దాన్ని బట్టి మేము సిద్ధపడతాం. అది మీరు కూడా అంతట వారు అయిపోవాలా. మీరు ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఒకప్పటికి మీరు అన్నిటినీ తెలిసిన వారుగా ఇతరులకు చెప్పగలిగిన వారుగా తయారవ్వాలి. అలాగవ్వాలి అంటే ఇప్పటి నుంచే మీరు నోరు తెరవడం అనేది ప్రయత్నం చేయాలి. దేవుని మందిరంలో ఆరాధన చేయడం కానీ, ప్రార్థన చేయడం కానీ ఇవి ఇప్పటి నుంచే మీరు నేర్చుకున్నారనుకో మీకు ఇంకా రాబోయే దినాల్లో చాలా సులువుగా అయిపోతుంది అన్నమాట. ఇంకా మీరు ఎక్కువగా చేయగలరన్నమాట. ఇప్పటి నుంచే లేదు ఇంకెప్పుడు చేస్తారు. మాకు ప్రార్థన ఎప్పటి నుంచి నేర్పించేవారు తెలుసా? సండే స్కూల్ నుంచే. మీకు ప్రార్థన సండే స్కూల్లో నేర్పించారా లేదా? నేర్పించారా? మీకు ఏది కావాలన్నా ఎవరిని అడగాలని చెప్పేవారు? అమ్మ నాన్న, దేవుణ్ణి అడగాలి. అడిగేవారా లేదా? అర్థమైందా? కాబట్టి ప్రార్థన అనేది మీకు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్పిస్తాం. ఇంకా ఆ బాల్యం అయిపోయిందనుకో యవ్వన కాలంలోకి వస్తే ప్రార్థన నేర్పించం, మీకు ఆరాధన చేయడం నేర్పిస్తాం. అంటే ఆరాధన ఎలా చేయాలి, దేవుడు మీ జీవితంలో చేసిన మేలు ఏంటి,
మీరు ఎలాగ దేవుణ్ణి స్తుతించాలి అనే విషయాల్ని మీరు యవనకాలంలో ప్రవేశించిన దగ్గర నుంచి దేవుణ్ణి ఆరాధించడం నేర్పిస్తారనమాట. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ రక్షించబడ్డారు. మరి ఆరాధన చేయడం అనేది మీరు అందరూ తప్పక చేయాలి. ఇంకా మీరు ఆరాధన చేయలేదనుకో, దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఎలా చెప్పబడతారు? ఏదో వచ్చి వెళ్ళేవారేనా? అలాగుండొద్దు. ఆరాధన తప్పక చేయాలి. సరే, ఇంకా నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మీరు రక్షించబడ్డారు, దేవుని పిల్లలుగా చేయబడ్డారు, మారు మనసు యొక్క అనుభవంలోకి వచ్చారు. కాబట్టి మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అంటే, యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోయేటట్లుగా ఉండాలా. అర్థమైందా? యవన కాలంలో నువ్వు యేసు ప్రభువారిని అంగీకరించావు కాబట్టి యవన కాలంలో నువ్వు ఎలాగుండాలి అంటే, యవనేచ్ఛల నుండి పారిపోయే స్థాయిలో నువ్వు ఉండాలా. యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోలేదనుకో, నువ్వు దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి, మనం చెప్పబడ్డానికి యోగ్యులేం కాదు. అంటే యవనేచ్ఛల నుండి పారిపోవడం అంటే ఏంటి? మీకు జ్ఞాపకం చేశాను. యవనేచ్ఛల నుండి పారిపోవడం అంటే మన మాట, మన నడక, మనం చేసే మరి చూపు, మనం వినే వినికిడి, మరి మనం చేసే క్రియలు, ఈ 5 విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. యేసు ప్రభువుని నమ్మిన వారు అని చెప్పుకుంటున్న మనల్ని లోకములో ఉన్నవారు, అనగా దేవుణ్ణి ఎరిగిన వారు మనల్ని చూస్తూ ఉంటారన్నమాట. మనల్ని చూస్తూ ఉంటారు. మనం దేవుణ్ణి ఎరిగిన వారము అని ఎలా చూపిస్తాము అంటే, నోటి మాటలతో చెప్పేదానికంటే మన క్రియల్లో చూపించడమే చాలా ప్రాముఖ్యం. మన క్రియల్లో చూపించాలి. అర్థమైందా? అందుకనే మనం అన్నిటిలో మాదిరి చూపించాలా. మనం క్రీస్తుని కలిగిన వారము అని మీకు మాదిరి ఏంటంటే, మీ జీవితమే ఒక మాదిరి, మీ బ్రతుకే ఒక మాదిరి అన్నమాట. మీరు మాట్లాడినా, మీరు నడిచినా, ఏ పని చేసినా, ఏది విన్నా, ఏది చూసినా, మిమ్మల్ని చూసేవారు మిమ్మల్ని బట్టి ఏమనుకోవాలంటే, వారు దేవుని పిల్లలండి, వారు అందరిలాంటి వారు కారు. అది మనం ఎవరుమే అంటే, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రత్యేకించబడిన వారు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు, అందరిలాంటి వారం కాదు. ఒకప్పుడు అందరిలాగే ఉన్నాం. యేసు ప్రభువుని ఎరిగినప్పుడు అందరిలాగే ఉన్నాం. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత మనం అందరితో పాటు అలాగ ఉండేవారం కాదు. మనం ప్రత్యేకించబడిన వారు, మన జీవితమే ప్రత్యేకం. అలాంటి జీవితాన్ని జీవించాల. అందుకని యవన కాలంలో రక్షించబడిన మీరందరూ కూడా యేసు ప్రభువారి యొక్క మాదిరిని మీరు చూపించాలా. అందుకంటాడు, మీరు ప్రభువును పోలి నడుచుకునేవారు ఉండాలా. సరే, ప్రభువుకు పోలి నడుచుకోవాలా. VBSలో ఒక థీమ్ ఉండేదన్నమాట, మీరు అన్ని విషయముల్లో ప్రభువునకు తగినట్లుగా నడుచుకొనుడి. అంతేనా? ప్రభువునకు తగినట్లుగా నడుచుకొనుడి. మీకు ఆ మాట చూపిస్తాను. కొలసీకి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీకి రాసిన పత్రికలో ఇక్కడ వారికి ఏం జ్ఞాపకం చేస్తాడో మీకు చూపిస్తాను. కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు కలిసి ఉన్నాయండి. అయితే మధ్యలో ఉంది చూడండి, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెననియు. సరే, అది VBSలో ఒక థీమ్ అన్నమాట. ప్రభువునకు తగినట్లుగా నడుచుకొనుడి అని, ప్రభువునకు తగినట్లుగా నడుచుకొనుడి. ఆ థీమ్ అంతట్లో ఎలాగుంటుందంటే, ప్రభువుకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలి. నీ మాట, నీ నడక, నీ క్రియ, లేకపోతే నీ చూపు, నీ వినికిడి, ఇవన్నీ ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలా. అది రక్షించబడిన యవన బిడ్డలుగా మీరందరూ కూడా యేసు ప్రభువారిని ఈ లోకానికి చూపించాలి అంటే ముందు మీరు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలా. మనలో మాదిరి లేదనుకోండి, మనం ఇతరులకు చెప్పలేం. మనలో మాదిరి కలిగి ఉంటేనే ఇతరులకు చెప్పగలుగుతాం. అందుకనే మీరు ఇంకా ఈ వయసు దాకా నేర్చుకుంటున్నారు, ఇంకా మీకు నేర్పించవలసింది నేర్చుకోవాలి. అందుకనే ఈ యవన కాలంలోనే ఏదైతే దేవుడు మీకు నేర్పిస్తున్నాడో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ కాలం దాటిపోయిందంటే ఇక మీకు నేర్పించే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరైనా మీకు చెప్తే మీరేమంటారు?
ఇంకా మేము చిన్నోళ్ళమా ఏంటంటారు. ఒకవేళ మీ అమ్మగారే మీ నాన్నగారే మీతో ఏదైనా చెప్పారనుకో, ఇంకా చెప్తావేటమ్మా, ఇంకా మేము చిన్నపిల్లం ఏంటి, పెళ్లి చేసుకుని ఇంకా సంసారం చేస్తుంటే అంటారు. సరే, ఇక మీకు చెప్పే స్టేజ్ కాదు, మీకు మీరు దిద్దుకునే స్టేజే. ఇంకా అర్థమైందా? అందుకనే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఓటుకు ఎప్పుడైతే ఉందో, స్వతంత్రుడు ఎప్పుడు చేయబడుతున్నావో అప్పటి నుంచి ఈ భారతదేశంలో నీ అంతటి నువ్వు స్వతంత్రుడిగా బ్రతికే అధికారం నీకుంది. నీ తల్లిదండ్రులు కానీ ఎవ్వరికీ నీ మీద ఇంకే అధికారం లేదు. అవునా? టీనేజ్ అంటే ఈ వయసు అంటారు కదా, ఆడపిల్లకి 18, మగవాడికి 21. ఈ 2 ఏజ్లు దాటే అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళ ఇష్టం అంటే మేజర్లు అయిపోయారు. ఇంకా వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్లుగా చేయవలసిన అవసరతాలకు ఏమీ లేదు, వాళ్ళ మాట వినవలసిన అవసరం ఏమీ లేదు. మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏమొచ్చేసింది, మీరు మేజర్లు అయిపోయారంటే పెద్దోళ్ళు అయిపోయారు. మీరు పెద్దోళ్ళు అయిపోయారంటే మీకు అన్నీ తెలుసు, ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. కాబట్టి మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీరే తెలుసుకుంటారు అని. అందుకే ఇప్పుడు మీకు నేర్పించే అవకాశం అన్నమాట. ఇప్పుడు నేర్చుకోపోయారనుకో ఇంకెప్పటికీ నేర్చుకోలేరు. ఇది నేర్చుకునే వయసు. యవ్వన కాలంలో దేవుడు ఏమైతే మీకు నేర్పిస్తున్నాడో అది తప్పక మీరు నేర్చుకోవాలి. అలా నేర్చుకోలేదా మీరు దేవునికి ఉపయోగపడేవారిగా ఉండలేరు. ఒకవేళ మీరు మంచి చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయిలో మంచి మంచి ఉద్యోగాల్లో మీరు సెటిల్ అవ్వచ్చు. లోకంలో మీరు ఎంత మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయినా దేవుడిలో మీరు లేరు. కాబట్టి లోకంలో మీకు ఎన్నున్నది వ్యర్థమే. కారణం ఏంటో తెలుసా? ఒకరోజు లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన కూడా మనం సంపాదించిన డబ్బు కానీ, మన పేరు ప్రతిష్టలు కానీ, మనం సంపాదించుకున్నది ఏది కూడా మనకు కూడా రాదు. ఇవన్నీ ఇక్కడతోటే ఉండిపోతాయి. మనం చనిపోతే మనం ఎలాగైతే ఖాళీగా వచ్చామో మరలా మనం అలాగే ఖాళీగా వెళ్ళిపోవాలి. కాబట్టి లోకంలో నువ్వు ఏ స్థాయికి వెళ్ళావు అనేది దేవుడికి అక్కర్లేదు. దేవుడిలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అనేది దేవుడికి అవసరం. దేవుడి దృష్టి ఏంటంటే నువ్వు దేవుడి దృష్టిలో ఎలాగున్నావు, నువ్వు దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నావు, అది దేవుడు లెక్కెట్టేది. నువ్వు లోకంలో ఎంత గొప్పవారివైనా దేవుడికి అక్కర్లేదు, నువ్వు మనిషివే. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర అడిగేది నా కోసం నువ్వు ఏ స్థాయిలో ఏం చేస్తున్నావు నాకు. కాబట్టి యవనస్తుడిగా ఈ యవన కాలంలోనే దేవుడు చెప్తున్న మాటను వినడానికి ప్రయత్నించేయి. ఏంటి అంటే నీ యవన కాలంలో ఉన్న యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. ఈ రోజుల్లో చాలా మారిపోయారు. ఈ రోజుల్లో యవనస్తులు అంటే ఇంక చెప్పడానికి ఏం అవకాశం లేదు. పవిత్రమైన జీవితము అనే విషయంలో ఎక్కడా కూడా కొంచెం కూడా లేకుండా పోయారు. ఎందుకంటే లోకం అంతలాగా మారిపోయింది. లోకం ఎలా మారిపోయిందో తెలుసా? ఎంత చెడిపోతారో అంత ఫ్యాషన్ అంటుంది. లోక ఫ్యాషన్ ఎలాగుందో తెలుసా? ఎంత చెడిపోతారో అంత ఫ్యాషన్ అంట. కానీ దేవుని దృష్టికి ఈ చెడుతనము ఫ్యాషన్ కాదు. నువ్వెంత పవిత్రంగా ఉంటావో అది దేవుడి దృష్టికి ఇష్టమైంది. అందుకనే పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయాల. మనం పవిత్రంగా ఉండాలి అంటే ఈ లోకముతో మనకి ఎటువంటి సంబంధము ఉండకూడదు. ఎందుకంటే లోకములో ఉన్న వారంతా చెడిపోయారు. వాళ్ళ మాటలు చూడండి, వారి క్రియలు చూడండి, వారి నడవడిక చూడండి, వారి వస్త్రధరణ చూడండి. వాళ్ళు ఏది చేసినా లోకములో వారంతా ఎంత పాపములో ఉన్నారో. ఇలాంటి పాప లోకంలో మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఏంటంటే మీరు లోటస్ పువ్వు చూసారా? ఏంటది? తామర పువ్వు, అంతేనా? తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? నీటిలోనే ఉంటుంది. పుట్టిందే నీటిలో కదా. తామర ఆకులు మీరు చూడండి, నీటి మీదే తేలాడుతూ ఉంటాయి. పైకి కూడా నీటి పైకి కూడా రావు, ఆకులు నీటి మీదే ఉంటాయి. పువ్వులో కల పైకి నీటిని దాటిపోయి పైకి వచ్చేస్తాయేమో, కానీ తామర ఆకులు మాత్రం నీటి మీదే ఉంటాయి. ఆ తామర ఆకుల మీద మీరు ఎన్ని నీళ్లు పోసినా, లేకపోతే ఎన్ని గాలికి ఆ చెరువులో లేకపోతే ఆ కాలువలో చెరువుల్లో ఏంటంటే తామరాకుల మీదకి నీరు పురులుతుంది. గాలికి ఇలా కెరటంలాగా వస్తుంది, వచ్చేస్తుంది, పోతుంది. కానీ ఒక్క చుక్క కూడా నీరు దాని మీద ఉండదు. పోనీ నీటిలో నుంచి దాన్ని తీసుకొచ్చి మీరు కింద పెట్టి దాని మీద నీళ్లు పోయండి, ఒక్క చుక్క కూడా దాని మీద ఉంచుకోదు.
దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది నీటిలోనే పుట్టినా, అది నీటిలోనే పెరిగినా నీటిని మాత్రం తన మీద ఉంచుకోవడానికి ఇష్టపడదు. అది మనం ఎలాగుండాలో తెలుసా? ఈ లోకంలోనే పుట్టాం, ఈ మనుషుల మధ్య పెరిగాం, కానీ వీళ్ళ పాపం మనకి అంటుకోకూడదు. అదే వాళ్ళు మనం చూసే వింత ఏంటంటే, ఇదేంటి మా మధ్యనే మీరు పుట్టారు, మా మధ్యనే మీరు పెరిగారు, మాతోటే మీరు ఉన్నారు, కానీ మాలాగా మీరు జీవిస్తలేదు. ఎందుకు మీరు జీవిస్తలేదు? ఎలాగ జీవిస్తలేదు? అసలు ఎలా మీరు ఉండగలుగుతున్నారు అంటే అది దైవశక్తి. దాన్ని బట్టే చెప్పాలా. అర్థమైందా? మీరు యవ్వన కాలంలో ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యవనేచ్ఛల నుండి, ఈ యవనకాల కోరికల నుండి మనం దూరంగా పారిపోవాలి. ఎంత సులభముగా మనం దేవుడి మాట వింటామో అంత గొప్పవారు అవుతారు మీరు. బైబిల్లో మీ అందరికీ తెలుసు, ఎస్తేరు చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, ఉన్నారా? లేరు. మరి ఎవరు పెంచారు? తన పినతండ్రి మొర్దెకై పెంచాడు. పినతండ్రి అన్నమాట. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే ఒక అనాథగా ఉన్న ఎస్తేరుని తీసుకొని మొర్దెకై పెంచాడు. ఎలా పెంచాడో తెలుసా? ఎస్తేరంట ఎంత మంచిది అంటేనంట, ఎప్పుడు కూడా తను పెంచిన తండ్రి అయిన ఆ మొర్దెకైకి ఎదురు చెప్పలేదట, ఎప్పుడు చెప్పలేదట. ఎంత విధేయత కలిగిన స్త్రీ అంటే ఆమె, ఎంత విధేయత కలిగిన స్త్రీ అంటే ఆ కన్య కంటే ఆమె అసలు ఎప్పుడు కూడా లోక సంబంధమైనది ఏది కూడా ఆశించలేదు ఆమె. మీకు చెప్తాను. ఎస్తేరు రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు, ప్రవీణ్ ఫ్యాన్ ఆపి, పోలావుతుంది, ఆ కఠిన కూడా దగ్గరలాగే. ఎస్తేరు రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళిన తర్వాత రాజుగారు ఈ స్త్రీలను అందరినీ కూడా, అంటే కన్యకలందరినీ కూడా సంవత్సరము 6 నెలలు గోపరస తైలముతోనూ 6 నెలలు సుగంధ ద్రవ్యములతోనూ వీళ్ళు తమను తాము సిద్ధపరుచుకునే సమయం. సరే, వారు వంతుల ప్రకారం సంవత్సరమైన తర్వాత వారు వంతుల ప్రకారము వారు రాజు దగ్గరికి వెళ్ళేవారు. రాజుకి వాళ్ళు ఆకర్షించబడితే ఆమెను రాణిగా చేసుకుంటాడు. ఒకవేళ రాజుకి ఇష్టం లేకపోతే ఆమెని పంపించేసేవాడు. సరే, ఇలాగా వాళ్ళ వంతుల ప్రకారం వెళ్ళినప్పుడు రాజు దగ్గరికి వాళ్ళ వంతులు వచ్చేటప్పుడు ఆ షండుడైన షండు ఆ యొక్క మరి ఆ దినాల్లో ఆయన పేరు నపుంసకుడు. ఈ షండు అతన్ని అడిగాడనమాట. ఏమని అడిగేవాడు అంటే, అమ్మ, మీరు రాజు దగ్గరికి వెళ్ళే వంతు మీకు వచ్చింది కాబట్టి మీరు ఎలాగ ఉండాలి అనుకుంటున్నారో చెప్పండి, మీరు అలాగ ఉండాలి అనుకుంటే అవన్నీ మీకు ఇస్తాము అని వారు చెప్పారు. సరే, ఈ హేగేని అడిగేవాడు అనమాట నపుంసకులు. చూడు, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం, 2వ అధ్యాయము 3వ వచనం. నపుంసకుడుగు హేగే వంశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానంలో పరిచారకులను నియమించును. అంటే హేగే, మనకు కావాల్సిన పేరు అదొకటే, నపుంసకుడిని హేగే అన్నమాట. సరే, ఇప్పుడు ప్రతి కన్యకకు వంతులు వచ్చినప్పుడు వీరు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలా? ఎలాగెళ్తారు? ఇప్పుడు ఎవరైనా సరే, మీకు ఎవరూ అక్కర్లేదు, చాలాసార్లు మీ అమ్మాలతో కూడా మీరు ఫంక్షన్లకు వెళ్తారా లేదా? అమ్మాలో మీ బంధువులకి ఎక్కడైనా ఫంక్షన్, పెళ్ళే జరుగుతుందనుకో, లేకపోతే ఏదైనా ఫంక్షన్, ఏదైనా ఇంటి డెడికేషన్కి పిలిచారనుకో, వెళ్తారా? వెళ్తారు కదా. తప్పక మన బంధువుల తర్వాత పిలిచారంటే వెళ్తారు. మన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్తారు? మన అమ్మాని ఎలాగెళ్తారు? అందంగా రెడీ అయ్యే ఒకటి మాటేనా, ఇంట్లో ఉన్న బంగారం అంతా అప్పుడు వేస్తారు మెడలోనే. వీళ్ళకి ఎంత ఉందో అన్నీ వేసుకుని వెళ్తారు. ఎందుకు వెళ్తారు అక్కడికి?
మేమేం తక్కువ కాదు, మాకెంత ఉంది, మేమేమీ తక్కువ కాదు, మాకెంత ఉంది అని చూపించుకోవడానికి వెళ్తారు. బంధువుల దగ్గరికి ఎలాగ వెళ్తారంటే, ఇక లోకంలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి పిలిచారని ఇంకెలా తయారవుతారు చూడండి. 127 దేశాలకు మహాచక్రవర్తి అయిన అహష్వరోషు రాజు యొక్క భార్య అంటే ఇంకెలాగ ఉంటుంది అంటారు? మొయ్యలేని బంగారం అంతా ఒంటి మీద వేస్తారు. అర్థమైందా? రాజుకి ఆ రోజుల్లో రాణి అంటే ఎంత బంగారం పెట్టేవారు, ఎంత బంగారం పెట్టేవారు. అలాగ వారు అలంకరించబడేవారట. బంగారంతోటేనా? అంతేకాదు, ఎన్ని వజ్రాలు, ఎన్ని వైడూర్యాలు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేవారు. నువ్వు ఎలాగ ఇష్టపడితే అలాగ వెళ్ళొచ్చు. కానీ ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడట, ఎస్తేర్ని ఈ నపుంసకుడిని హేగే అడిగాడట, అమ్మ ఈ రాత్రి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నీకేం కావాలి అడుగు అని అడిగితే ఆమె ఏం చెప్పిందట? ఆమె ఏమీ కోరుకోలేదట. ఆమె ఒకటే కూడా చెప్పింది, రాజుకి నేను ఎలాగైతే ఇష్టమవుతానో అలాగ నన్ను సిద్ధం చేయండి చాలు, ఎందుకంటే నాకేమొద్దు. రాజుగారికి నేను ఇష్టంగా ఉండాలంటే నేను ఎలాగుంటే అలాగ ఇష్టం చేయండి. అప్పుడు హేగే ఎలా పంపించిందట ఎస్తేర్ని? అందరిలాగా అలంకరించలేదట, సామాన్యంగా అలంకరించిందట. చూడండి అక్కడ ఆ మాట మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఆమె ఏం చెప్పిందో. 15వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీయూ కోరలేదు. సరే, ఆమె మరి ఏమీయూ కోరలేదు. సరే, ఆ హేగే అలంకరించిన అలంకారము గాక వేరే అలంకారం ఏమీ కోరలేదట. హేగే ఎలాగ అలంకరించిందంటారు? అసలు రాజుకి ముందు భార్య లేదా ఏటి? భార్య ఉంది. అసలట 127 దేశాల్లో ఆమె అంత అందం కలిగిన స్త్రీ ఇంకెవరు లేరట. అంత అందమైన స్త్రీ అహష్వరోషు రాజు యొక్క మొదటి భార్య. ఆమె అంత అందమైన స్త్రీ ఆ దేశంలోనే, అన్ని దేశాల్లోనే లేదట. అంత అందమైన ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ అందం ఉంది కానీ గుణం లేదు. అర్థమైందా? అందం ఉంది కానీ గుణం లేదు. ఇప్పుడు అందుకే రాజు ఏమన్నాడంటే, రాజుగారు విందు చేసినప్పుడు తన భార్యను తీసుకొచ్చి చూపించాలనుకున్నాడు ఆ విందులో వచ్చిన వాళ్ళందరికీ. నా భార్య ఎంత అందంగా కలిగిందో, నా భార్య ఎంత గొప్పదో చూపించాలనుకుని రాజు పిలిపించినప్పుడు ఏమంది రాణి? నేను రాను అంది. రాజుగారు పిలిస్తేనే రాను అన్నదంటే రాజుగారికి ఇంకోపం వచ్చింది. ఇదేంటి, నా భార్య అయ్యుండి నేను పిలిస్తే రానంటదా అని ఎప్పుడైతే ఆమె రాను అని చెప్పిందో రాజుగారి దగ్గర ఉన్న మంత్రులు అందరూ అన్నారు, అయ్యా రాణి గారే మీ మాట వినలేదు అని తెలిస్తే దేశంలో ఉన్న ఏ స్త్రీ కూడా ఇంకే పురుషుడి మాట వినదు ఇంకా. కాబట్టి మీరేం చేయాలి అంటే ఈ రాణిని వదిలేసి వేరొక రాణిని మీరు పెళ్లి చేసుకోవాలి. ఇంతకంటే గొప్ప స్త్రీలు ఉన్నారు, ఈమె పెద్ద గొప్ప ఏం కాదు, ఇంతకంటే అంతమైన స్త్రీలు వెతికితే దొరుకుతారు, దొరక్కమానరు. వెతుకుదాం, చాటింపు వేయొద్దామని చాటింపు వేశారు. మహారాజు అయిన అహష్వరోషుకు భార్య కావాలి, మీరు ఎంతమంది కన్యకులు వచ్చినా రాజుకి ఎవరైతే ఇష్టమవుతారో ఆమెనే తన భార్యగా స్వీకరిస్తాడు అని చాటింపు వేశారు. ఆ చాటింపులో వచ్చిన స్త్రీలే అందరూ, అందులో ఎస్తేరు ఒకరు. ఇప్పుడు రాజు ఏం కోరుతున్నాడు? అందం కోరుతున్నాడా, గుణం కోరుతున్నాడా? గుణం కోరుతున్నాడు, అందం కోరలేదు. అందమైతే మొదటి భార్య అందంగా ఉండేది, ఈయనకి అందంతో పని లేదు, ఇప్పుడు గుణం కావాలా. ఇప్పుడు గుణం కావాలంటే ఎందుకు రాజుని వదిలేశాడు? ఆ రాజు తన భార్యను వదిలేశాడు ఎవరికి తెలుసు? రాజు యొక్క అంతఃపురంలో ఉండే హేగేకి తెలుసు. కాబట్టి ఇప్పుడు హేగే ఎస్తేరుని ఎలా సిద్ధం చేసింది అంటే, అమ్మా రాజు ఆమెను వదిలిపెట్టడానికి గల కారణమే ఇది, కాబట్టి నువ్వు ఇలాగ ఉండొద్దు, నేను చెప్తాను, నేను చెప్పినట్లుగా వెళ్ళు, రాజు నిన్ను తప్పక అంగీకరిస్తాడు అని చెప్పింది. అయితే అన్నది ఆ హేగేయ అలంకారముగాక మరి ఏ అలంకారము ఆమె కోరుకోలేదట. నాకు ఇంకే వద్దు, నువ్వు ఎలా సిద్ధం చేస్తే అలాగ ఇష్టపడతాను. అది ఇప్పుడు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే,
దేవుడు మనల్ని ఎలాగ ఉండమంటున్నాడో అలాగ ఉండాలా. దేవుడు మిమ్మల్ని అందరినీ పుట్టుకతోటి అందంగా పుట్టించాడా లేదా? మీరు అందంగా ఎక్కడ తక్కువ ఉన్నారంటారా? మీరు అద్దంలో చూసుకోవడం మొదలెట్టి నాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, అది తక్కువైంది అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు పుట్టుకతోటే దేవుడు మిమ్మల్ని అందంగా తయారు చేశాడు. తెలుసా? చిన్నప్పుడు అంటే హ్యానా మోషే కవల పిల్లలు కదా, చాలా బాగుండేవారు వీళ్ళిద్దరు. అసలు వదిలోలంగా వాళ్ళిద్దరినే ఎవరు ఎత్తుకున్నా సరే మేము తీసుకొచ్చేసేవాళ్ళు. మా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఫోటోలు ఉంటాయన్నమాట. వాళ్ళు చూపిస్తాం, చూడండి రా మీరు చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నారు అంటాం. పెద్ద అయిన తర్వాత ఎలా తయారవుతున్నారో తెలుసా? ఆ అందాన్ని వదిలేసారు వీళ్ళు. ఇంకా ఏదో అందం కావాలనుకుంటున్నారు. ఇంకా ఎదుగు అందంగా తయారైతే ఎలా తయారవుతారు తెలుసా? దయ్యాలు తయారవుతాయి. ఇంకా ఎక్కువ అందం కావాలిగా తయారయ్యారు అనుకో, ఈ దయ్యాలు కోరుకుంటారు అన్నమాట, మనుషులు కోరుకునే కాదు. అదే నేను చెప్తాను, దేవుడు మనందరికీ ఎంత అందం కావాలో అంత అందాన్ని పుట్టుకతోటి ఇచ్చాడట. మీకు చూపించినా సరే, ఆ మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీకు చాలాసార్లు చూపించాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24వ వచనము. 24 సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. సరే, సుందరములైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదట. దేవుడు మనల్ని ఎలా చేశాడట? ముందే అందంగా సృష్టించాడట. మనకి ఎంత అందం కావాలో అంత అందాన్ని దేవుడు ఇచ్చాడు. చాలది. మన అందం దేంట్లో ఉంది? మనలో ఉందా? మనం వేసుకునే వాటిల్లో ఉందా? నేను అంటాను, ఈ బట్టలు వేసుకుంటే నాకు అన్నీ అందంగా కనపడతాను, లేకపోతే ఇలాగ వేసుకుంటే నేను అందంగా ఉంటాను, ఇలాగ ఉంటే నేను అందంగా ఉంటాను అంటావు. అందం దేనికి ఉంది? నువ్వు వేసుకునే బట్టల వల్ల నీకు అందం రావట్లేదు, నీ వల్ల బట్టలకి. అర్థమైందా? నువ్వు ఏది వేసుకున్నా అది నిన్ను బట్టి దానికి అందంగా ఉంది తప్ప అది వేసుకోవడం వల్ల నువ్వు బాగున్నట్టు నువ్వు ఫీల్ అవ్వకు. అందుకని ఈ రోజులు ఎలా తయారవుతున్నారు అంటే, లోకంలో ఉన్నవాళ్ళు అది వేసుకుంటే నేను అందంగా కనపడతాను, ఇలాగుంటే నేను అందంగా కనపడతాను, అలాగుంటే అందంగా కనపడతాను అనుకుంటారు. తప్పది. నీకున్న అందం బట్టి నువ్వు అది వేసుకోవడం వల్ల అది ఇంకా బాగుందంతే. నిన్ను బట్టి అది బాగుందే తప్ప దాన్ని బట్టి నువ్వు బాగోలేదు. ఇది మనం తెలుసుకోగలిగితే అందంగా ఉన్న వాళ్ళు ఎలాగున్నా అందంగానే ఉంటారు. అవునంటారా? అందంగా ఉండే పిల్లలకి నువ్వు ఎలాంటి బట్టలు వేసినా అందంగానే ఉంటారు. ఇంకా అందం బట్టల వల్ల పోద్దంటావా? పోదది. అర్థమైందా? అందుకనే యవ్వన కాలంలోనే మనం దేవుని బిడ్డలుగా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. దేంట్లోనైనా, అన్నిటిలో. అర్థమైందా? అన్నిటిలో మనం ఎక్కడైతే మాదిరిని చూపిస్తామో అప్పుడే యేసు ప్రభువారు మీతో ఉండడానికి ఇష్టపడతాడు. ఆయన మీరు ఎప్పుడైతే దేవునికి మాదిరికరంగా జీవించలేరో దేవుడు అక్కడ ఉండలేడు. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఆయన్ని ఎవరైతే గణపరుస్తారో, ఎవరైతే దేవుడిని ఇష్టప్రకారం జీవించాలనుకుంటారో వాళ్ళతో దేవుడు ఉండాలనుకుంటాడట. అంతేకాని ఆయనకి ఇష్టము లేని వారి దగ్గర ఆయన ఉండాలనుకోడు. ఆయనకి ఇష్టలేని వారితో దేవుడు ఉండాలనుకుంటాడే తప్ప ఆయనకి ఇష్టం లేని వారితో దేవుడు ఉండాలనుకోడు. అందుకనే దేవుడు మీతో ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా దేవుని యొక్క బిడ్డలుగా మీరు రుజువు చేయాలా. యవ్వన కాలంలో మరి ముఖ్యంగా మనం దేవుని పిల్లలము అని రుజువు చేయాలా. ఎందుకంటే ఏది ఉంటే అదే, దేనితో దాన్ని బట్టే. మేము మా వయసులో, మా యవ్వన కాలంలో మాకంత పెద్ద అంటే ఇచ్చేవాళ్ళు మాకంత లేరు. అలాగని మేము కూడా అంత ఎక్కువ కొనుక్కునే వాళ్ళం కూడా కాదు. మా రోజుల్లో మీలాగా ఉండే వసతులు ఏమీ లేవు. అసలు ఇన్ని బట్టలు కూడా ఉండేవి కాదు, ఇన్ని వసతులు కూడా ఉండేవి కాదు. ఏదో సంవత్సరానికి, ఈ రోజుల్లో మీరు సంవత్సరానికి ఎన్నిసార్లు బట్టలు తీసుకుంటారు? సంవత్సరానికి మీ అమ్మా నాన్న మీకు ఎన్నిసార్లు బట్టలు తీస్తారు? మీకు బట్టలు తీస్తున్నారా? మీరు ఎవరు బట్టలు తీసుకోవట్లేనట్టు మా కొడు ఏం మాట్లాడతలేదు. మీకు బట్టలు తీస్తారా? ఎన్నిసార్లు తీస్తారా మీకు బట్టలు?
కనీసం 2 సార్లు. ఎప్పుడెప్పుడు? 1 మీ బర్త్డే రోజున ఒకటి, 2 న్యూ ఇయర్కి ఒకటి. సంవత్సరానికి 2 సార్లు ఖచ్చితంగా తీస్తారు. ఇవి కాకుండా మన మధ్యలో మీరు ఏదైనా ఊరు వెళ్తున్నారనుకో, లేకపోతే ఎక్కడికైనా మిమ్మల్ని తీసుకెళ్తున్నారనుకో, సర్లే ఇంకొక ఇప్పుడు మన బంధువుల దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం కాబట్టి మరి వాళ్ళ దగ్గర మీరు ఎక్కడ చిన్నతనంగా ఉండకూడదు, మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని మంచి మంచి బట్టలు తెస్తారు. అంతే తెస్తున్నారు లేదా? కనీసం మీరు లెక్క ఎట్టుకుంటే సంవత్సరంలో కనీసం 2-3 జతల కంటే తక్కువ మీరు తీసుకోరు. మా రోజుల్లో అసలు ఇప్పుడు మీ బట్టలన్నీ మీరు లెక్కేసుకుని మీ బట్టలు ఎన్ని ఉన్నాయో మీకే తెలియదు. మీ బట్టలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు అంటారా? ఎన్ని జతల బట్టలు ఉన్నాయో మీ బట్టలు. కానీ మా రోజుల్లో మాకు అన్ని బట్టలే లేవు. అసలు మాకు అన్ని బట్టలే లేవు. కానీ మాకు అన్ని బట్టలు లేకపోయినా మేము దేవునికి తగినట్టు ఉన్నదానితో అడ్జస్ట్ అయ్యాం. ఏది ఇస్తే అదే. మాకు అప్పుడు ఎలాగుంటే తెలుసా? బట్టలు బట్టి విలువ ఇవ్వలేదు, ఆస్తులు బట్టి విలువ కాదు, మనసును బట్టి. మనిషి మంచోడా కాదా? మనసు మంచిదైతే, నువ్వు మనిషి మంచోడవైతే ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ గౌరవం, ఆ మర్యాద అనేది నీకు ఎక్కడైనా ఉంటుంది. మనసే మంచిది కాదనుకో, నీకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉండదు. ఆ రోజుల్లో అలా చూసేవారు. కానీ ఈ రోజులు ఎలాగుంది? గౌరవం మర్యాద దేన్ని బట్టి ఎత్తున్నారు? గౌరవం మర్యాద దేన్ని బట్టి ఎత్తున్నారు తెలుసా? నీ మనసును బట్టి నువ్వు మంచోడువా చెడ్డాడు కాదు. నీకు వెనకాల డబ్బు ఉందా, నీకు ఉద్యోగం ఉందా, లేకపోతే నీకు ఆస్తి ఉందా, నీకు అన్నీ చూసి వాళ్ళు మంచి బట్టలు వేసుకొని మంచిగా తయారై వెళ్తారు. అమ్మో వాళ్ళకి గౌరవం, వాళ్ళకి మర్యాద. అది ఈ రోజున లోకం ఎలాగుందో తెలుసా? ఎలా సంపాదించినా పర్లేదు, నీకు ఆస్తి ఉందా లేదా, డబ్బును బట్టి మర్యాద ఇస్తుందే తప్ప మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి మర్యాద ఇచ్చేవాడిది లేదు. మారిపోయింది లోకంలో. అంటే మనుషులు మారిపోయారు. రోజు రోజుకి మనుషులు ఎలా మారిపోతున్నారో తెలుసా? ఇంకా చెడిపోతున్నారు. కాబట్టి ఇలాంటి చెడిపోయే రోజుల్లో ఉన్నారు. మీరు ఎలాంటి రోజుల్లో ఉన్నారో తెలుసా? ఏం మంచి రోజులు అనుకుంటున్నారా? మంచి కాదు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, ఈ దినాలు అలాంటివట, దినములు చెడ్డవట. కానీ మీకు ఎలా కనపడుతున్నాయి? ఇప్పుడు మీ వయసులో మీకు ఎలా కనపడుతున్నాయి? ఈరోజు ఈ ట్రెండ్ బాగుందిరా, ఈ వయసు ఈ టైం బాగుందిరా, లేకపోతే ఈ సమయం బాగుందిరా, ఇప్పుడు ఇలాగుంది అలాగుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దినములు చెడ్డవి. రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నారో ఒక పెద్ద సేవకుడు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ రోజుల్లోనంట మాకే తెలియదు, ఆ రోజుల్లో అంటే 1945 లేకపోతే 30, 25 ఆ సంవత్సరంలో పుట్టినవారు. ఆ సంవత్సరాల్లో వాళ్ళకి ఎంత అంటేనంట అనాలు, బేడలు, దమ్మిడీలు అంట. అవి అసలు మనకే తెలియవు. అనాలు మీకు 5 పైసలు తెలుసా? మీరు 5 పైసలను చూసారా? 5 పైసలనే చూడలేదు. చూసారు కదా? 5 పైసలు మీరు చూసారా? 10 పైసలు చూసారా? మీకు ఎక్కడి నుంచి తెలుసు? పావలా దగ్గర నుంచి తెలుసేమో, అంతేనా? మీకు పావలా దగ్గర నుంచి తెలుసు. మా రోజుల్లో అంటే మాకు ఎక్కడి నుంచి తెలుసు? 5 పైసల దగ్గర నుంచి తెలుసు. మేము 5 పైసలు మాకు ఇస్తే కొట్టికాడికి అయితే 5 పైసలకి 5 చాక్లెట్లు ఇచ్చేవారు. 5 పైసలకి 5 చాక్లెట్లట ఆ రోజుల్లో మాకే ఇచ్చేవారు. పెపరెన్స్ బిల్లు కూడా మేము 5 రూపాయలు అంటే 5 పైసలకి 5 ఇచ్చేవారు. చిన్నవి అనమాట. చాక్లెట్లు కూడా బాగానే ఉండేవి. ఇప్పుడు మీరు రూపాయి చాక్లెట్ ఎలాగో మాకు అప్పుడు 5 పైసలకి 5 చాక్లెట్లు ఒక్కొక్కటి అలా రూపాయి ఖరీదు అనమాట మా రోజుల్లో. ఆ రోజుల్లో ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళకి అన్నాలు, దమ్మిడీలు, బేడలట అసలు మాకే తెలియవు. దానికి 5 పైసలు అంటేనట ఒక దమ్మిడియో లేకపోతే అన్న ఏదో చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే, మా రోజుల్లోనే ఒక దమ్మిడి ఇస్తే దమ్మిడికి ఇన్ని పైసలు అట, ఇన్ని పైసలు కలిపితే ఒక 5 పైసలు అవుతుందట. ఆ దమ్మిడీలు అన్నీ కలిపితేనే ఆ రోజుల్లోనంట ఆయన అన్నాడు, మా రోజులు ఎంత గొప్ప రోజులు అన్నాడు.
మీలాగా ఇప్పుడు ఈ రూపాయి పట్టుకెళ్తే చాకలెట్ ఎత్తున్నారు. ఆ రోజుల్లో మేము దమ్మిడి పట్టుకెళ్తే మాకు ఇచ్చేవారు. ఆ గొప్ప రోజుల ఈ గొప్ప రోజులు అంటే మీకంటే మాయే గొప్ప రోజులు అన్నాడు ఆయన. మీరేం తింటున్నారు? మేము తినేదంతా గొప్పది తిన్నాం, మీరు తినే తిండి పెద్ద తిండే కాదు, అసలు మీరు 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 వాడేవన్నీ కూడా ఈ మంచివే కాదు, మేము వాడినవన్నీ న్యాయమే, మరి ఎంతో మంచివి శ్రేష్టమని వాడాము ఆ రోజుల్లో, మీరే చెడ్డ రోజుల్లో పుట్టారు, మేమే మంచి రోజుల్లో పుట్టామన్నాడు ఆయన. నిజమే. మీరు అనుకుంటున్నారు ఈ రోజులేమో ఈ దినాలేమో మంచివి అనుకుంటున్నారు. లేదు, ఈ రోజులన్నీ కూడా చెడ్డవి. మనుషులు చెడిపోవడానికి ఎక్కువ అవకాశం కలిగిన రోజులు ఇవి. అవునా? మీరు చూడండి, చెడిపోవడానికి ఎక్కువ అవకాశం కలిగినది తప్ప బాగుపడడానికి మంచి కాదు. బాగుపడడానికి ఒక అవకాశం కూడా లేదు. అలాంటి రోజుల్లో ఉన్నారు మీరు. ఇలాంటి చెడిపోయే రోజుల్లో మీరు ఇంకెంత జాగ్రత్తగా కాపాడబడాలా, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మీరు. అందుకనే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న మీరు యవనేచ్ఛల నుండి యవన కాలంలో ఆయనకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలా. అందుకంటాడు, యవనుడా నువ్వు దేవుని దృష్టి యందు దేవునికి తగినట్లుగా నువ్వు జీవించాలి, ఎందుకంటే నిన్నెవ్వరూ తృణీకరించకూడదు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను, ఒకసారి ఫ్యాన్ అయ్యి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము. చూసారా, ఎవ్వరూ నిన్ను తృణీకరించకూడదు. దేన్ని బట్టి? నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయద్దు. అంటే యవ్వన కాలంలో మనల్ని ఎవరూ తృణీకరించకూడదట. ఎందుకు తృణీకరిస్తారు? యవ్వన కాలంలో ఎందుకు తృణీకరిస్తారు? చెప్పు, నోట్లో చెప్పు, నాకు ఏమైనా పడుతుంది, బయటికి చెప్పు. ప్రవర్తనను బట్టి అంటే అక్కడ చెప్పేశారు కదా 5, నీ మాటలోను ప్రేమలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి అంటాడు ఆయన. అంటే నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము అంటే, నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకమంటే అది నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకమంటే యవ్వన కాలంలో ఉండే శోధనలు లాంటి శరీర సంబంధమైన శోధన. అందుకనే నిన్నెవ్వరూ తృణీకరించకూడదు. నీ యవ్వనమును బట్టి నువ్వు పలానా వ్యక్తివి, పలానా స్త్రీవి, లేకపోతే పలానా అమ్మాయివి, పలానా అబ్బాయివి, ఇలాంటి వాళ్ళు అని చెప్పబడకూడదు. అర్థమైందా? ఈరోజు మీరు చాలామంది మీ ఫ్రెండ్స్ని చూస్తున్నారా, ఎలాగుంటారు? మీరే చెప్పేస్తారు కదా, మరి అది మంచిది కాదురా, లేకపోతే ఈ అమ్మాయి మీరు ఈడు మంచోడు కాదురా, లేకపోతే ఆ అమ్మాయి మంచిది కాదురా బాబు, జాగ్రత్తగా వాళ్ళతో అంటారు. మీకు ఎలా తెలిసిపోయింది? వాళ్ళ యవ్వన కాలంలో చేసే శాస్త్రాల బట్టి. అర్థమైందా? అందుకనే యవ్వన కాలంలో మిమ్మల్ని ఎవరూ తృణీకరించకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరుగా కాపాడబడాలా. మిమ్మల్ని మీరుగా కాపాడబడాలంటే ఇది మీ వల్ల కావదు, ఇది దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. దేవుడి వల్ల సాధ్యము కాబట్టి మీరు దేవుడి మాట ఖచ్చితంగా వినాలి. మీరు దేవుడి మాట ఖచ్చితంగా వినాలా. మీరు నిజంగా దేవుడి మాట వినకపోతే మీరంతటి మీరు జీవించలేరు. ఇవి చాలా భయంకరమైన రోజులు. ఇంకా రోజు రోజుకి ఏమైపోతుందంటే దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. మానవ విలువలేమీ ఉండవు, ఇంకా ఇప్పటికే లేవు, ఇక ముందుకేం చూస్తారు ఇంకా. కాబట్టి ఇలాంటి లోకంలో మీరు ఎంత పరిశుద్ధంగా, మీరు ఎంత మంచివారిగా, దేవుని బిడ్డలుగా మీరు చూపించాలా. చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. ఎలాగుండాలి అంటేనంట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16 వచనం, 2:16.
అమ్మ 14 నుంచి చదువు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా, లోకమందు వీరు ఎలా కనపడుతున్నారట? జ్యోతుల వలె ప్రకాశించగలుగుతున్నారు, జ్యోతుల వలె కనపడుతున్నారు. ఎలాంటి మనుషుల మధ్య? మూర్ఖమైన వంకర జనము మధ్య. అంటే మూర్ఖమైన వంకర జనం అంటే ఈ రోజుల్లో ఎంత మూర్ఖంగా ఉన్నారు. మూర్ఖత, ఎంత మూర్ఖత. చెప్పింది ఎవరు వినే స్టేజ్లో లేరు. ఉన్నారంటారా? చెప్పింది అసలు వినే స్టేజ్లో లేరు. ఏదైనా చెప్పారు అంటే వెంటనే వినరు వాళ్ళు. ఎంత మూర్ఖులు తెలుసా? అందుకని అంటారు, మూర్ఖులను ఎవరిని అంటారంటే చెప్పిన మాట వినలేని వారిని మూర్ఖులు అంటారు. వాళ్ళు మూర్ఖులు. రెండవది వంకర జనం అంట. వంకర జనం అంటే ఏటమ్మా? రివర్స్ అట. వంకర జనం అంటే అమ్మ రివర్స్ అంటే దానికి మా జాయిస్ తెలుగులో చెప్తుంది, అనువాదం చేస్తుంది. వంకర జనం అంటే మీరు ఎప్పుడూ పాముని చూసారా? పాము ఎలాగుంటుంది? స్ట్రైట్గా ఉంటుంది. చూసారా? నిజమే, పాము స్ట్రైట్గానే ఉంటుంది. ఉండదా? కానీ వెళ్ళేటప్పుడు ఎన్ని వంకలు తిరుగుతుందో అది. తిన్నంగా స్ట్రైట్ కూడా తిన్నంగా వెళ్ళొచ్చుగా. ఎందుకు వెళ్తా అలాగా? దానికి కాళ్ళు లేవు కాబట్టి అది వంకరకి వెళ్తుందంటవా? దానికి అలా లేదమ్మా, నువ్వు బాగా ఆఖరికి ఈ చదువు వల్ల ఎంత తిరుగుతాట్లు వస్తున్నాయి చూడండి. సరే, మరి పాము కంటే కాళ్ళు లేవు కంటే వంకరకి వెళ్తుంది. మీ కాళ్ళు ఉన్నాయి కదా, మీరు తిన్నాక వెళ్తున్నారా? అర్థమైందా? చూసారా? నిజమే. అంటే ఎంత తిన్నంగా ఉన్నా దాని బుద్ధి మాత్రం వంకరగా వెళ్తుందట. అది వంకర బుద్ధి అంటే ఏంటో తెలుసా? ఒక్కొక్కరు మాటలు మాట్లాడతారు, ఒక మాటకి నానా అర్థాలు వస్తాయన్నమాట. డబుల్ మీనింగ్ అంటారు. చూసారా? మాట ఒకటే, ఆ మాటలు ఎలాగుంటాయి? డబుల్ మీనింగ్ మాటలు అనమాట. అంటే వంకర మాటలు. ఒక మాట మాట్లాడితే దానికి వంకరగా ఎన్ని రకాలైన అర్థాలు తీసుకోవచ్చు అదేనా? అది వంకరతనం అంటే ఏంటంటే మాటలో వంకరతనం, నడకలో వంకరతనం. అంటే పలానా దగ్గరికి వెళ్తారని ఒకటి చెప్తారు, వెళ్ళేదేమో ఒకటి దగ్గరికి వెళ్తారు. చెప్పేదేమో ఒకటి, ఇలా చేసేదేమో ఒకటి. మరి ఇది వంకరతనం కాదా? చూడండి, ఒక్క తినంగా ఉండరట. వీళ్ళేమో అక్కడే ఇక్కడికి వెళ్తామని చెప్తారట, కానీ వీళ్ళు సక్కెట్టి మాత్రం సక్కెడతారట. ఇదే వంకర జనం అంటే తెలిసి ఈ రోజుల్లో మనుషులు అలాగుంటుంది లోకంలో. అందరూ అంటే లోకస్తులు అంటే దేవుడు నమ్ముకుని మనం కూడా అదే వంకర బుద్ధులు పోతలేదుగా. అదే అంటున్నాడు. వంకరతనం అంటే ఏంటంటే మనం ఏమి చెప్తామో దానికి మనం కట్టుబడి ఉండాలి. మనలో వంకర బుద్ధి అనేది ఉండకూడదు. అంటే వంకర స్వభావము. మనిషి స్ట్రైట్గా ఉంటే తన మాట కూడా స్ట్రైట్గానే ఉంటుంది. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకు? ఒక్కొక్కరు వాళ్ళ మాట మాట్లాడతారు కానీ వాళ్ళ మాట మీద వాళ్ళే నిలబడరు. ఈరోజు ఇలాగంటారు, రేపంటే నేను రాలేకపోయాను అంటారు. ఏమంటే అన్నాను కానీ నేను రాలేకపోయాను అంటారు. ఒక మాట చెప్పేస్తారు. నువ్వు మాట ఇచ్చావు అంటే మాట తప్పకూడదు. అప్పుడు ఏముందో తెలుసా? నీ మాటకు నువ్వే విలువిచ్చిన వాడు అవుతావు. నీ మాటకు నువ్వే విలువ ఇవ్వలేకపోతే ఇక నిన్నెవరు గౌరవిస్తారు? ఒక్క మాట చెప్పావు అంటే ఆ మాట మీద నిలబడాల. నీ మాట మీద నువ్వు నిలబడలేదు అంటే నీకు ఎక్కడ గౌరవం రాదు, నీకు మర్యాద ఉండదు. అందుకనే ఇలాంటి వంకర మనుషుల మధ్య మనం ఎలా ఉండాలట? నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై, అంటే ఏ పాపము చేయలేని వారుగా ఎంత పరిశుద్ధంగా ఉండాలి.
అలాగ ఉండి లోకమందు మీరు జ్యోతుల వలె వెలుగుతున్నారు. అందుకనే నేను పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు అంటాడు ఆయన. మీరు ఎలా ఉండాలో తెలుసా? ఇలాంటి చెడిపోయిన లోకంలో మీరెంత పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఒక జ్యోతుల వలె కనపడుతూ ఉండాలా. అర్థమైందా? ఈ జ్యోతులు అక్కడ 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 ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు ఇవి. అర్థమైందా? ఈ చాలా దూరం దూరం పెడతారనమాట. ఎందుకంటే ఆ లైటింగ్ కనిపించాలంటే అంత దూరంలోనే ఉంటాయి, దగ్గర ఎక్కడ ఉండవు. అందుకనే లోకంలో మనం జ్యోతుల వలె ప్రకాశించాలి. జ్యోతుల వలె ప్రకాశించాలి అంటే మనము ఇలాంటి స్వభావం మనలో నుంచి పోవాలా. మనల్ని ఎవరు చూసినా, మన గురించి ఎవరు చెప్పినా వాళ్ళండి అలాంటి వారు కారు, వీళ్ళు ఇలాంటి వారు కారు, వీళ్ళ గురించి మంచి సాక్ష్యం. అర్థమైందా? మనం ఎక్కడికి వెళ్ళినా మన గురించి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలా. మనం లోకస్తుల వలె జీవించడానికి ప్రయత్నం చేయొద్దు, లోకస్తుల వలె ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు దేవుని నమ్మిన బిడ్డలు. అందుకనే యవన కాలంలో ఉన్న యవనేచ్ఛల నుండి మనం దూరంగా పారిపోవాలి. ఎంత దూరంగా ఉండాలంటే లోకానికి మనకి లోకం విరోధులం అన్నమాట, మన శత్రువులు అన్నమాట. మనతో ఎవరైనా గొడవ పడ్డారనుకో, వాళ్ళకి మనం ఏం చేస్తాం? మనతో గొడవ పడిన వాళ్ళతో మనం ఏం చేస్తాం? వాళ్ళతో మళ్ళీ మన స్నేహం చెయ్యం. ఒకవేళ వాళ్ళే వచ్చి మనతో స్నేహం చెయ్యాలనుకున్నా చేయడానికి ఇష్టపడం. కారణం ఏంటి? ఇప్పుడు కలిసి ఉంటావు, మళ్ళీ రేపటికే గొడవ పెట్టేసుకుంటావు. ఇప్పుడు కలిసి ఉంటావు, రేపటికే గొడవ పెట్టేసుకుంటావు. నీ బుద్ధి మారదు, అందుకే నీతో దూరంగా ఉండడమే మంచిది అని దూరంగా ఉంటావు. అంతేనా? అలాగే లోకం యొక్క బుద్ధి కూడా మంచిది కాదు. అవునా? లోకంలో బుద్ధి మంచిది కాదు. లోకంలో ఉన్న ఆ బుద్ధి మంచిది కాదు కాబట్టి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా రాజీకి వస్తానే ఉంటారు. వాళ్ళకి ఏముండదు, బుద్ధి లేదు. అంటే ఎన్నైనా చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఎన్ని చేసేసినా రాజీకి వచ్చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే అమాయకులం కదా, పోన్లే సారీ చెప్పేసింది కదా, పోనీ మర్చిపోద్దాం అనుకుంటాం. కానీ అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని ఈ ఒక్క మాట కూడా చూపిస్తాను మీకు. ఈ ఒక్క మాట అన్నాను, ఇది కూడా చూపించి వదిలేస్తాను. ఇంకా గలతీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీ 6:14 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అక్కడ చూడు ఎంత మంచి మాట చెప్తున్నాడో. నేను లోకానికి, లోకము నాకును సిలువ వేయబడి ఉన్నాము. అంటే సిలువ వేయబడ్డం అంటే యేసుప్రభువు సిలువలు ఏమయ్యారు? యేసుప్రభువు సిలువ మీద ఏమయ్యారు? మరణించారు. సిలువ మీద యేసుప్రభువు ఏమయ్యారంటే మరణించాడు ఆయన. ఇప్పుడు మనకి ఈ సిలువ అనేది మనకేం చెప్తుందంటే మనము మరణించాలట. లోకానికి మనం మరణించాలా, మనకు లోకం మరణించాలి. చచ్చిపోయాం మనం. లోకానికి మనం చచ్చిపోయాం, లోకం మనకు చచ్చిపోయింది. దానికి మనకి ఎటువంటి సంబంధం లేవు, చచ్చిపోయిన వాళ్ళతో సమానం. అందుకని లోకములో మనం చచ్చిన వారము. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు శరీరరీతిగా చనిపోయిన వారైతేనే కానీ ఆత్మీయంగా మీరు బ్రతకలేరు అంటారు. ఆత్మీయంగా మనం బ్రతకాలి అంటే శారీరకంగా మరణించాలా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో యవనులుగా దేవుడు మీకు ఈ ప్రాయాన్ని ఇచ్చాడు. ఈ వయసులో మీరు దేవుడు కొరకు ప్రత్యేకించబడిన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించు. అందుకనే ఎక్కువ చెప్పినప్పుడు ఏమంటామంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళు నలుగురు బబులోను దేశంలో కూడా తమ్మును తాము పవిత్రులుగా కాపాడుకోగలిగారు. వారు అపవిత్రులు కారు. మిగిలిన వారందరూ అపవిత్రులు అయ్యారేమో, కానీ వీళ్ళు మాత్రం అపవిత్రులుగా ఉండడానికి ఇష్టపడలేదు. అలాగా మీ జీవితాలు కూడా ఇలాంటి మూర్ఖ జనం మధ్య, వంకర జనం మధ్య మీరు కూడా పవిత్రులుగాను, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి
ఆ రీతిగా దేవునికి తగినట్లుగా మీరు సిద్ధపడ్డానికి ప్రయత్నించి యవన కాలంలో ఉన్న కోరికల నుండి, ఆశల నుండి, యవనేచ్ఛల నుండి దూరం అవ్వడానికి ప్రయత్నించి ఆ రీతిగా ప్రభువు మీకు సహాయం చేయను గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో యవన బిడ్డల మధ్య తండ్రి నీ సన్నిధిని మేము అనుభవించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ ఫలం చేయండి ప్రభువా. దినములు ఎంతో చెడ్డవి దినాల్లో ఉంటున్నాం. యవన కాలంలో ఉన్న ఈ బిడ్డలను కనికరించండి. యవన కాల శోధల నుండి, యవనేచ్ఛల నుండి ప్రభువా, మూర్ఖమైన వంకర జన్మ మధ్య వీరు నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనై ఉండేటట్లుగా ఈ యవన బిడ్డలను సిద్ధపరచండి ప్రభువా. నీ కొరకై బలమైన సాక్షులుగా ఉండేలాగిన వీరిని సిద్ధపరచండి. ఇది వారు నేర్చుకునే వయసు, తెలుసుకునే వయసు తండ్రి. ఈ వయసులోనే వీడన్నీ నేర్చుకొని రాబోయే దినాలలో నీ ఇంటిలో ఒక గొప్ప సాధనాలుగా, నమ్మకమైన పనివారిగా ఈ బిడ్డలు వాడబడ్డానికి సిద్ధపరచండి. అలాగే వీరి చదువుల్లో సహాయాన్ని దయచేయండి ప్రభువా. వీరు రాసిన ఎగ్జామ్స్లో విజయాన్ని దయచేయండి. మరి ఇంకా రాయవలసిన ఎగ్జామ్స్ కొరకే బిడ్డలు సిద్ధపడుతుంటుండగా వారి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని అనుగ్రహించి ప్రభువా, వారు మరి మంచి జ్ఞాపకశక్తి కలిగి వారి ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణతతో పాస్ అయ్యి రాబోయే దినాలలో సంఘానికి, నీ కుటుంబానికి, మీకును ఉపయోగపడేవారుగా వీరిని సిద్ధపరచండి. ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి శోధన నుండి, శాతానేక తంత్రాల నుండి, ప్రతి పాపం నుండి, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి వీరు దూరం అయ్యేటట్లుగా వీరిని కాపాడండి తండ్రి. మీరే భద్రపరచండి. అలాగే తండ్రి వికాసం కూడా కనికరించండి. మీ చిత్తమైతే మరి వచ్చే వారంలో తను మళ్ళా తిరిగి హైదరాబాద్ తన యొక్క స్టడీ కొరకు వెళ్ళవలసి ఉంటుండగా సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి ఇంకా మరి తండ్రి బిడ్డలు హ్యాన్నా కూడా తను కూడా మరి తిరిగి బయలుదేరి వెళ్ళాలి. తన యొక్క చదువు కొరకే సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి మరి ఐజీ కూడా ఈ నెలలో రాయవలసిన ఎగ్జామ్స్ కొరకే సిద్ధపరచండి. ఇలాగో ప్రభువా జాయిస్ని కూడా కనికరించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుతుంటుండగా కృపను గ్రహించండి. మరి అలాగే మరి ప్రవీణ్ని, మోహన్ని కూడా కనికరించండి. వాళ్ళు కూడా మరి ఎగ్జామ్స్ రాయాలి. వారికి కూడా సహాయాన్ని దయచేయండి. తోడు ఉండండి. ఇలాగో ప్రభువా నీ బిడ్డలు, యవన కాలంలో ఉన్న బిడ్డలు వీరి చదువుల్లో మీ సహాయాన్ని దయచేసి మీ నామాన్ని రుజువుపరచండి. ప్రతి శోధన నుంచి తప్పించండి. ఇది నువ్వు రాలేకపోయిన బిడ్డలకు మరొక తరుణాన్ని దయచేయండి. ఇలా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవపెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.